యువ క్రీడాకారులు అంతా ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. 67వ జాతీయ స్థాయి బాలుర లాన్ టెన్నిస్ పోటీలు జిల్లా క్రీడా సాధికార సంస్థ కాకినాడ యందు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్కూల్ గేమ్స్ పతాకాన్ని, ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ పతాకాన్ని కూడా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఎగురవేశారు. తదుపరి క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ పోటీలను ప్రారంభించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలని అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ మనిషిలో క్రీడా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని క్రీడలు నింపుతాయని అన్నారు. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పాటించాలని అన్నారు. పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ జి భానుమూర్తిరాజు మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు క్రీడలు సహకరిస్తాయని అన్నారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖాధికారిని జి నాగమణి మాట్లాడుతూ 24 రాష్ట్రాల నుంచి 109 మంది క్రీడాకారులు, 46 మంది కోచ్ మేనేజర్లు పాల్గొన్నారని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు వరుసగా నిలబడి తమను తాము కాకినాడ జిల్లా కలెక్టర్కు పరిచయం చేసుకోవడం జరిగింది. టీములతో పాటు మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. జిల్లా పరిషత్ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు వీక్షకులను అలరించాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడిమెల్లంక ఉపాధ్యాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన మల్లఖాం అందరిని అలరించింది. ఈ కార్యక్రమంలో కర్రి బామిరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ BVVSV ప్రసాద్, జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస కుమార్, ఉప విద్యాశాఖాధికారులు RJ డేనియల్ రాజు, DSDO బి శ్రీనివాస్ కుమార్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు VPG వాణికుమారి, CH రవి, ఎల్ గణేష్ బాబు, యేసుదాసు శివప్రసాద్, RV ప్రసాద్, పి పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు TVS రంగారావు, వ్యాయామ ఉపాధ్యాయులు వి రవిరాజు, వై బంగారురాజు, కె శ్రీనివాస్, కె నాగలింగేశ్వరరావు, పట్టాభిరామం పాల్గొన్నారు. आंध्र प्रदेश, तेलंगाना, तमिलनाडु, राजस्थान, पंजाब, पुदुचेरी, मध्य प्रदेश, केरला, कर्नाटका, गुजरात, छत्तीसगढ़, बिहार, असम और यहाँ पे केंद्रीय विद्यालय संगठन से भी बच्चे हैं, तो बहुत खुशी की बात है। हम भी पढ़े हैं केंद्रीय विद्यालय में, 8 से 12 क्लास तक केंद्रीय विद्यालय में पढ़े हैं, तो हमें बहुत खुशी हो रही है क्योंकि मेरे स्कूल से भी जहाँ पे मैं पढ़ी हूँ वहाँ के स्टूडेंट्स भी यहाँ पर उपस्थित हैं। तो हम सबके ओर से आप सबको शुभकामनाएं, अच्छा खेलिए और हमारा देश का नाम रोशन कीजिए और यहाँ से स्टूडेंट्स लोग इंटरनेशनल अंतर्राष्ट्रीय स्तर पे भी जाएंगे करके कामना करते हैं। ఎప్పుడు చదువుతామని క్లాస్ ఫస్ట్ అవ్వాలని, స్టేట్ ఫస్ట్ అవ్వాలని అనుకుంటాను. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్టేట్ ఫస్ట్ అవ్వాలన్నా, క్లాస్ ఫస్ట్ అవ్వాలన్నా ఏదైనా సరే ముఖ్యంగా వాళ్ళు ఆడవలసింది ఆడాలి. ఎందుకంటే గేమ్స్, స్పోర్ట్స్ ఆడడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్కటి అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యంలో కూడా చాలా బాగా ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. అంతేకాకుండా తెలివితేటలు కూడా ఆలోచించగలుగుతారు. అంతేకాకుండా ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఆటల్లో తట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళారో, అలాంటి ఆటలో ఏ విధంగా తట్టుకుని ముందుకెళ్తారో ఎగ్జామ్స్ లో కూడా అంతే తట్టుకునే. మన కాకినాడ సిటీలో DSA స్టేడియంలో 67th నేషనల్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అండర్-19 బాయ్స్ ప్రారంభించడం జరిగింది. ఇది నేషనల్ గేమ్స్ 24 స్టేట్స్ నుంచి టీమ్స్ వచ్చినాయి. ఇక్కడ 20th to 24th వరకు ఈ గేమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన సిటీకి ఇది సెకండ్ నేషనల్ లెవెల్ స్పోర్ట్ ఇక్కడికి రావడం. లాస్ట్ 1 yearలో హాకీ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడే జరుపుకోవడం మన ప్రివిలేజ్ అది. సో అన్ని స్టేట్స్ చాలా యాక్టివ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వాళ్ళకి అన్ని సదుపాయాలు, స్టే అరేంజ్మెంట్స్, అకామిడేషన్, ట్రావెల్, లాజిస్టిక్స్ అన్నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి అన్ని ఏర్పాటు చక్కగా చేశారు. సో స్పోర్ట్స్ సంబంధించి కూడా అన్ని టీమ్స్కి అన్ని ఏర్పాట్లు DSTO ద్వారా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.